హాయ్ మై డియర్ ఇన్వెస్టర్స్. కేవలం 11 లక్షలకే 5.5 సెంట్లు ఇన్వెస్ట్ చేసుకోదలుచుకుంటే, అంటే చాలామందికి అగ్రికల్చర్ పొలం కొనాలనే ఆలోచన ఉంటుంది, కానీ భారీ బడ్జెట్లు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి సంకోచిస్తుంటారు కదా. సో కానీ మనకి అగ్రికల్చర్లో ఇన్వెస్ట్ చేయడానికి మినిమం 22 సెంట్లతో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ ఎకరాగా కొనవచ్చు, హాఫ్ ఎకర్గా కొనవచ్చు, కానీ రోడ్లు కూడా డివైడ్ చేసి ఫ్యూచర్లో అది లేఅవుట్గా కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలుగా 22 సెంట్లుగా తీసుకొని దానికి ఉత్తరం వైపున రోడ్లు కూడా డివైడ్ చేసి 22 సెంట్ల యూనిట్లుగా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండడం కోసం ఇక్కడ 3 ఆప్షన్స్ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఎలాగంటే జనరల్గా మామూలుగా 22 సెంట్లు అనేది ఒక యూనిట్ అనమాట. దీనికి పట్టాదారు పాస్బుక్ కూడా వస్తుంది. అయితే ఈచ్ సెంటు 2 lakhs, ఈచ్ సెంటు 2 లక్షలు ప్రైసింగ్ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే 22 సెంట్లు ప్లాట్ వచ్చేసరికి 44 లక్షలు అవుతుంది. ఈ 44 లక్షలు ప్లస్ రిజిస్ట్రేషన్కి 1 లక్ష, మొత్తం మీద 45 లక్షలకి ఒక ప్లాట్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్తో మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం. అంటే ఇన్వెస్ట్మెంట్ 22 సెంట్ల భూమి కేవలం మనకు 45 లక్షలకు వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఆప్షన్ 1 ఏంటంటే డైరెక్ట్గా 22 సెంట్ల సెంట్స్ ఆ యూనిట్ 45 లక్షలకి కొనుక్కోగలగడం. సో ఇది క్యాపబిలిటీ ఉంటే ఇది ఒక ఆప్షన్ ఉంది. ఇది కేవలం ఐకాన్. ఇది ఎక్కడ ఏంటి ఎవ్రీథింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే అవుటర్ రింగ్ రోడ్కి ఎగ్జాక్ట్గా 2.5 kilometers డిస్టెన్స్లో ఉన్న లొకేషను. సో అది మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ 45 లక్షలు ఇన్వెస్ట్ చేయలేము అనుకుంటే కనుక ఇద్దరు కలిసి 22 సెంట్ల యూనిట్ని 11 సెంట్లు ప్లస్ 11 సెంట్లుగా డివైడ్ చేసుకోకుండా కంబైన్డ్గా రిజిస్ట్రేషన్ చేయించుకొని చెరొక 22.5 లక్షలు పెట్టుకోగలిగితే ఇదొక ఆప్షన్ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే చెరొక 22.5 లక్షలు పెట్టుకుంటే చెరొక 11 సెంట్లు వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకు 2 లక్షలకి దొరుకుతుంది. అవుటర్ రింగ్ రోడ్ వర్క్ మొదలుపెట్టి అక్కడ కొంచెం బాగా ఈ ఫెమిలియర్ అవుతూ ఈ లొకేషన్లో ఇది 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు పెరిగిన రోజున అందరికీ ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే మూడో ఆప్షన్ ఏంటంటే ముగ్గురు కలిసి అంటే దగ్గరగా 7.33 సెంట్స్ వస్తుంది ఈచ్ పర్సన్కి. అలాగా ఇంటూ 3 చేస్తే మీకు 22 సెంట్లు వస్తుంది. అయితే మీకు ఒక్కొక్క పర్సన్కి కేవలం 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఒక్కొక్కరికి 7.5 సెంట్లు పైన వస్తుంది. సో అంటే దీని అర్థం కేవలం 15 లక్షలు పర్ హెడ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ మీ ఇలా ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురు ఏకకాలంలో కొనాలి, ఏకకాలంలో అమ్మాలి. ఒకళ్ళు నేను అమ్ముతా, ఒకళ్ళు నేను ముందుకెళ్ళను, నేను ఇప్పుడు అమ్మును, ఇట్లా కుదరదు. అలా మీరు ఒక మాట మీద మీరు 4 లేదా 3 లేదా 2 అలా ఉంటే కనుక ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇది నలుగురు చొప్పున తీసుకోవాలనుకుంటే కనుక 5.5 సెంట్లు వస్తుంది. ఒక్కొక్క పర్సన్కి 11 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అప్పుడేమవుతుందంటే ఒక్కొక్కరికి 11 లక్షలు ఇంక్లూడింగ్ అంటే 4 11 44 ప్లస్ ఒక 25,000 రిజిస్ట్రేషన్కి అవుతుంది. అంటే 11,25,000 రూపాయలు పర్ హెడ్ అవుతుంది నలుగురుగా ఇన్వెస్ట్ చేసుకుంటే. ఇంతకీ ఇదంతా బాగానే ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ, అసలు మనకి లొకేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ మీకు డిస్కస్ చేయాలి అంటే కనుక మన శివరామ్స్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఇన్ఫామ్ చేసిన కేసర టోల్గేట్, మనకి ఏదైతే కంచికచర్ల దగ్గర పేరకలపాడు జంక్షన్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వెళ్తుందో, అవుటర్ రింగ్ రోడ్డు మొన్నలూరు మోగులూరు దగ్గర ఏదైతే మనకి బ్రిడ్జ్ రాబోతుందో ఆ బ్రిడ్జ్ కనెక్ట్ అయ్యి పేరకలపాడు దగ్గర ఎంఐసి మిక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకా రాబోయే ముందే వేములపల్లి అని ఉంది. మన కేసర టోల్గేట్ నుంచి పెండియాల రూట్లోకి వెళ్ళినప్పుడు పెండియాల రామాలయం దాటుతుండగా రైట్ సైడ్లో వేములపల్లి ఊరు వెళ్ళకముందే ఈ లేఅవుట్ ఉంది. ఇదేంటంటే అగ్రికల్చర్ యూనిట్స్ అనమాట. లేఅవుట్ అంటే ఇది నార్త్ సైడ్ మీకు రోడ్డు డివైడ్ చేసి మొత్తం 22 సెంట్లుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీంట్లో ఎందుకు ఇలా మీకు డివైడ్ చేసి ఎందుకు ఇస్తున్నారంటే, అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మీకు చాలామంది 10 నుంచి 15 లక్షల రూపాయల లోపు ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి వందలాది మంది ఇన్వెస్ట్ చేయడానికి ఫోన్లు చేస్తున్నారు. ఆ బడ్జెట్లో ఏమి లేవండి అని చెప్పేస్తున్నాం. సిఆర్డిఏ ఆథరైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్లో లేవండి. మీకు హై ఫీజిబుల్ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 25 లక్షల నుంచి 30 లక్షలు లేదా 40 లక్షల రేంజ్లో అయితేనే మీరు 2 నుంచి 3 ఏళ్లలో డబల్ అయ్యే లాంటి ప్రాపర్టీస్ దొరుకుతున్నాయని చెప్తున్నాం.
సో అప్పుడు వీళ్ళు మిస్ అవుతున్నారు కదా, వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో కొనుక్కోదలుచుకుంటే డైరెక్ట్గా 22 సెంట్లు యూనిట్ కొనొచ్చు. ఒకవేళ హాఫ్ ఏకర్ కొనుక్కోవాలనుకుంటే కనుక 44 సెంట్లు, అంటే రోడ్డు పోను 44 సెంట్లు వస్తుంది హాఫ్ ఏకర్ తీసుకుంటారంటే. అదైతే మీకు 95 లక్షలకి 90 లక్షలు కొనుగోలు ప్లస్ రిజిస్ట్రేషన్తో మీకు 92 లక్షలతో అది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఒకవేళ 30 ఏకర్ తీసుకోవాలనుకుంటే 22 యూనిట్లు వస్తాయి. సో అలాగే 1 ఏకర్ తీసుకోవాలంటే కూడా సో మల్టిపుల్స్ ఆఫ్ 22 యూనిట్ సెంట్స్ అనమాట. సో దాని ప్రకారమే మీకు ప్రైసింగ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ లేదా ఈ లేఅవుట్కి సంబంధించిన సైట్ విజిట్ లేదంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఇదే నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే మీకు ఇక్కడ హై అప్రిసియేషన్ ఆప్షన్ ఉంది, తర్వాత హై రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్, సెక్యూర్ ఫ్యూచర్. అంటే మీకు రాబోయే రోజుల్లో మీకు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే వెరీ క్లోజ్ టు ఔటర్ రింగ్ రోడ్డు, అలాగే గ్రీన్ మీకు ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఎక్సలెంట్ అగ్రికల్చర్ కాన్సెప్ట్లో ఉంటూ రాబోయే రోజుల్లో మీకు పరిటాల గొట్టిమక్కల ప్రాంతంలో మీకు కార్గో టెర్మినల్ లేదా కార్గో శాటిలైట్ రైల్వే స్టేషన్ ఇన్కార్పొరేట్ చేస్తే కనుక గోడౌన్స్ బాగా డిమాండ్ క్రియేట్ అవబోయే లొకేషన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి గోడౌన్స్కి మనం రెంట్ ఇవ్వడానికి కూడా అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్కి అత్యద్భుతమైన అవకాశం ఉన్న జోను. సో జనరల్గా ఏంటంటే మనము బడ్జెట్ ఫ్రెండ్లీ, అలాగే లో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ రేషియో ఉన్న పాసిబిలిటీ ఉన్న లొకేషన్స్. సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ స్క్రీన్లో ఇవ్వబడిన ఈ వాట్సాప్ నెంబర్కి మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మీకు ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ పెట్టినా లేదంటే నాతో 1-on-1 మాట్లాడినా. సో జనరల్గా ఏంటంటే అగ్రికల్చర్ చాలా ఫర్టైల్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇది. అలాగే మీకు దీంట్లో ఆ ల్యాండ్ని ఖాళీగా ఉంచకుండా టేక్వుడ్ ప్లాంటేషన్స్ మనం ప్రస్తుతానికి పెట్టాం. అది యాక్చువల్గా మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ రికమెండ్ చేస్తున్నాను కానీ మొక్కల గురించి కాదు. అయినా కానీ వేస్టేజ్ అవ్వకుండా సంథింగ్ ఏవో ప్లాంటేషన్స్ పెట్టాం. అలాగే హై ఫ్యూచర్ వాల్యూ వస్తుంది, అలాగే సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్. సో దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇలాగే మనం ఫర్దర్గా మేము చేస్తున్న రీసెర్చ్ అండ్ ఫిల్టర్ చేయబడిన లొకేషన్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో ఉన్న డిసిప్లిన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ఒకసారి చూడండి. అలాగే మన KirtiRealtors.in వెబ్సైట్ని ఒకసారి సందర్శించండి. సో మేమేంటి, మా ఐడియాలజీ ఏంటి, హౌ వీఆర్ క్రియేటింగ్ వెల్త్ ఫర్ ది పబ్లిక్ అండ్ అవర్ సెల్ఫ్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.